హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోంది. ఈ ఏడాది పాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ ఏడాది పాలన గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఇస్తున్నారు, ఏం కామెంట్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు విద్యారంగంలో ఎలాంటి మార్పులు జరిగాయి ఏడాది కాలంలో అనే విషయం తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి గారు. తనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఈ ఏడాది పాలనకి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, ఏం కామెంట్ చేస్తారు? మార్కుల కన్నా ముందు ఐ థింక్ పిల్లలు, విద్యారంగము, హక్కులు ఈ విషయం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లల అంశము తెర మీదకైతే వచ్చింది. చర్చ అది మంచికో చెడుకో చర్చ అయితే వచ్చింది. అది అంతకుముందు మనము చర్చలు లేకుండే. అండ్ ఈసారి కొంచెము విద్యా కమిషన్ వేయడము, డిస్కస్ చేస్తున్నామని చెప్పడము, మాలాంటి వాళ్ళతోనూ చర్చ చేయడము, అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలని విద్య మీద మేము చేస్తాం అని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అది ఒక మంచి పరిణామమే అని మేము అనుకుంటున్నాము. కానీ ఏమి జరగాలి అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్న. దాని మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హక్కుగా దీన్ని పిల్లల హక్కుగా ఇంతవరకు ఈ ప్రభుత్వం గమనించినట్లు మాకు తెలియదు. ఎందుకంటే విద్యా హక్కు, పిల్లల హక్కుల మీద పనిచేస్తున్నాం కాబట్టి. గత 1 ఇయర్లో కూడా ఈ విద్యా హక్కు చట్టం, సోనియా గాంధీ నాయకత్వంలో నేతృత్వంలో వచ్చిన విద్యా హక్కు చట్టమును అమలు పరుస్తాం అని చెప్పలేదు కాబట్టి మాకు కొంత నిరుత్సాహం ఉంది. రెండవది, హక్కును అమలుపరచకపోగా హక్కును చదివారో లేదో కూడా డౌట్ ఉంది. ఆ డౌట్ ఎందుకు ఉందంటే విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి కాబట్టి అందులో చాలా స్పష్టంగా చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అది మాకు అభ్యంతరకరం. విద్యా హక్కును అమలుపరచకపోగా దాన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అందులో 3-4 ఉల్లంఘనలు. ఒకటి, ఒక నెల రోజులుగా ఈ ఫ్రెష్గా చెప్పాలంటే 40,000 మంది టీచర్స్ను సర్వేకు ఉపయోగించడం, అది విద్యా హక్కు చట్ట ఉల్లంఘన. ఓన్లీ 3 విషయాలకి ఉపయోగించాలి టీచర్స్ను. 8 lakhs చిల్డ్రన్, 8 లక్షల మంది పిల్లలు సగం పూట బడి అంటే మనందరికీ తెలుసు. అండ్ ఈ సగం పూట బడి ఇంకో సగం పూట నడవదు, ఎక్కడ నడవలేదు కూడా. ఆ కోల్పోయిన విద్యను మనం ఎవరం తీసుకురాలేము కాబట్టి అదొకటి పెద్దది. రెండవది, తల్లిదండ్రుల భాగస్వామ్యము. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ను ఇంతవరకు వేయకుండా దాని బదులుగా ఇంకెవరినో వేసి అది ఇంతవరకు వేయలేదు. అది చట్టరీత్యా ఉల్లంఘననే. అట్లా చేసుకుంటూ పోతే చట్టంలో ఉల్లంఘనలు జరిగినాయి. కానీ విద్యా హక్కు చట్టం ఎందుకు నేను ఎంఫసైజ్ చేస్తున్నా అంటే ఈ ముఖ్యమంత్రి ఈ నెక్స్ట్ 3 years 4 years విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచాలి అనేది, అది జస్టిసియబుల్ రైట్, అది న్యాయపరంగా విద్యా హక్కు, అది పిల్లలది, అది చాలా ముఖ్యం. అండ్ ఇంకొకటి, ప్రణాళికలు లాంగ్ టర్మ్ చాలా చెప్తున్నారు, ఇది చేస్తాము అది చేస్తామని. ప్రస్తుతం 60 లక్షల మంది పిల్లల సంగతి ఏంటి అనేది ఒక ప్రశ్న. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక 15 లక్షల మంది పిల్లలు, 60 లక్షల మంది పిల్లలు బడికి పోయేటోళ్ళు, ఇంకొక 10 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్లో ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మాకు ఏం చేస్తారనే దాంట్లో ఇంకా స్పష్టత లేదు ప్రభుత్వానికి. ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రత్యేక మంత్రి కావాలి. ముఖ్యంగా మనకు ఇంతకుముందు టీచర్లు మల్టీగ్రేడ్ టీచింగ్ అనేది, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మల్టీ టాస్క్ ఓరియంటేషన్ అయిపోయింది. 3-4 వాటికి మంత్రి అయితే కష్టం అది. కాబట్టి వెంటనే విద్యా మంత్రి ఉంటే ఆయనతో పనిచేయడానికి వీలవుతుంది. ఒక విజన్ ఉంటే బాగుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకా చేస్తాము మంచిగా చేస్తాము అనేది ఒకటైతే, ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలకి ఏం చేస్తాం. ఇక ఇప్పుడున్న ఫుడ్ పాయిజనింగ్ ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది. దీని మీద బ్లేమ్ గేమ్ చాలా నడుస్తుంది. ఆ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, ఆ ప్రతిపక్షాలు, దాంట్లోకి వెళ్ళకుండా డే 1 నుంచి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పిల్లలకు ఫుడ్ పెడతామన్నాము కాబట్టి బాధ్యత వహించాలి అంతే. వేరే ప్రభుత్వం అనడానికి లేదు. అందుకే మీరు వచ్చారు, అందుకే మేమందరం కూడా డిస్కషన్లో సపోర్ట్ కూడా చేసినాం, అందరం మార్చాలి అనేది ప్రభుత్వాన్ని. అందుకోసం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి, దీని మీద బాధ్యత వహించాలి ప్రభుత్వం.
అండ్ ప్రతి చైల్డ్ను బాధ్యత వహించాలి. ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు, అండ్ ఇవన్నీ కూడా సేవ కాదు. చాలాసార్లు ఈ ప్రభుత్వం చెప్తున్నది సేవా దృక్పథం, ఇస్తున్నాం కదా, చేస్తున్నాం కదా. కాదు, ఇది బాధ్యత, అది హక్కు. ఇది ఈ షిఫ్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మార్పు జరిగినట్టు లెక్క. మీరు ఫుడ్ పాయిజన్ విషయం చెప్పారు. సెంట్రలైజ్డ్ కిచెన్ చేయాలనేటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. దాన్ని మీరు సమర్థిస్తారా? ముఖ్యంగా సెంట్రలైజ్డ్ కిచెన్ చాలా డేంజర్. ఎంహెచ్ఆర్డి గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఇది ఏదో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చింది కాదు. సుప్రీంకోర్టు భోజనం వండి పెట్టండి, అందులో 65 degrees సెంటిగ్రేడ్లో ఉండాలి భోజనం. అది పిల్లల కోసం ఎంత జాగ్రత్తగా డీటెయిల్స్ అంటే అవి సెంట్రలైజ్డ్ కిచెన్ ఎప్పుడో మధ్యరాత్రి వండి మార్నింగ్ వచ్చేసరికి చల్లగా అవుతుంది, దానివల్ల పిల్లలు తినరు. బట్ ఊళ్ళల్లో వండిన ఫుడ్, ఆ ఫుడ్ను మనం సరిగ్గా అన్ని గైడ్లైన్స్ను పాటించి పిల్లలకు భోజనం అందించాలి. అది చాలా. రెండోది, మీరు అన్నట్టుగా అంతకుముందు చర్చ లేదు, పిల్లల విషయం మాత్రం చర్చ లేదు. ఎడ్యుకేషన్లో తను అనుకున్న రెసిడెన్షియల్ స్కూల్స్ మీద పెద్ద ఎత్తున జరిగింది, ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఆ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కటే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంటర్గ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, చర్చ చేస్తున్నారు, టీచర్స్ని రిక్రూట్మెంట్ చేశారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, టీచర్స్తోని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, యూనియన్స్తో సమావేశం అండ్ సంస్థలతో సమావేశం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మనకు అల్టిమేట్ కావాల్సింది ఏంటంటే చేస్తున్న కోసం చేయడం కాదు. అది మనకి ఎప్పుడు ఆశలు ఎక్కువ ఉంటాయి కదా. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది, మంచిదే. కానీ అది గ్రాస్ రూట్ లెవెల్లో ఆ పాపకు చదువు అందుతుందా అనేదే ప్రశ్న మనకు. క్వాలిటీ, నాణ్యమైన, సమానమైన విద్య అందుతుందా అందరికీ? జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళకు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకు, జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళకు, బస్తీలలో ఉన్న వాళ్ళకు, వీళ్ళందరికీ సమానమైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి అది మన వరి అంతా కూడా. ఇది పైన చేస్తే అది కొంచెం ప్రమాదకరం ఉంటుంది. పిల్లలందరూ సమానమే అనే ఒక చిన్నది ఏంటంటే, ఇప్పుడు భోజనం తినేటోళ్ళు ఎవరు అంటే అంత మొదటి తరానికి చెందిన పిల్లలు. అండ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీచర్ వరకు వాళ్ళ పిల్లలు లేరు అందులో. వాళ్ళ పిల్లలకి ఎట్లయితే ఆలోచిస్తున్నారో ఈ పిల్లలను కూడా ఆలోచిస్తాం అని చెప్పే ఒక మంచి దృక్పథం బయటికి రావాల్సిన అవసరం ఉంది. పోయిన ప్రభుత్వానికి మేము ఇంతవరకు సెక్రటరియట్కి పోలేదు 10 సంవత్సరాలు, ఎప్పుడు కూడా మా సమావేశాలు జరగలేదు. ఆ సమావేశాల్లో ఇప్పుడు కనీసం ఆకునూరు మురళి ఈ కమిషన్ వేశారు, కమిటీ సభ్యులుగా మేము కూడా ఉన్నాము ఆ అడ్వైజరీ కమిటీలో. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ లాంగ్ టర్మ్ ప్రక్రియ కాబట్టి ఇప్పుడున్నది కూడా తక్షణమే చేయాల్సిన అవసరాలు కూడా చాలా ఉన్నాయి అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.